హలో ఆల్, వెల్కమ్ టు అబ్జెక్షన్ ఓవర్ బై లా ఛానల్. ఈ వీడియోలో మనం సెక్షన్ 125 గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రీవియస్ వీడియోస్లో మనం 122, 123, 124 సెక్షన్స్ మాట్లాడుకున్నాము. గిఫ్ట్ వచ్చేసరికి 122 నుంచి 129 సెక్షన్స్ వరకు ప్రిస్క్రైబ్ చేయబడింది. యాక్ట్ వచ్చేసరికి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ 1882 యాక్ట్, దాంట్లో 122 నుంచి 129 సెక్షన్స్ ఈ గిఫ్ట్ గురించి మాట్లాడాయి, ప్రిస్క్రైబ్ చేశారు. ఈరోజు మనం ఈ వీడియోలో సెక్షన్ 125 ఏం చెప్తుందో అనేది డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సెక్షన్ 125 ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఒక గిఫ్ట్ అనేది, ఒక ప్రాపర్టీ అనేది మల్టిపుల్ డోనీస్ ఉన్నారనుకోండి. ఒక డోనర్ అనే ఒక సింగిల్ డోనర్, హీ హాజ్ యాక్చువల్లీ గివింగ్ ద ప్రాపర్టీ యాజ్ ఎ గిఫ్ట్ టు మల్టిపుల్ డోనీస్. అంటే ఒక ట్రాన్సాక్షన్, ఒక గిఫ్ట్ ట్రాన్సాక్షన్ మల్టిపుల్ డోనీస్ ఉన్నారు ఫ్రమ్ వన్ డోనర్. ఆ సిచ్యువేషన్లో ఒక డోనీ అనేది యాక్సెప్ట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో ఏ అనేవాడు, అతని దగ్గర 1 acre ల్యాండ్ ఉంది. ఆ 1 acre ల్యాండ్ని ముగ్గురికి షేర్ చేస్తా ముగ్గురికి గిఫ్ట్ ఇచ్చారు. ఒక ఏబిసి అనేవాడికి గిఫ్ట్ ఇచ్చారు. జెడ్ అనేది డోనర్ అనుకోండి, ఈ ఏబిసి డోనీస్ అనుకోండి. ఏ అనేవాడు యాక్సెప్ట్ చేశాడు, బి అనేవాడు యాక్సెప్ట్ చేశాడు, బట్ సి అనేవాడు యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి. అప్పుడు గిఫ్ట్ పరిస్థితి ఏమవుతుంది అనేది ఇక్కడ 125 సెక్షన్ చెప్తుంది. ఏమవుతుందంటే, ఎవరైతే యాక్సెప్ట్ చేయలేదో ఆ షేర్ మాత్రమే వాయిడ్ అవుతుంది. మిగిలినది ఎవరైతే షేర్స్ యాక్సెప్ట్ చేశారో వాళ్ళకి ఆ గిఫ్ట్ కంప్లీట్ అయినట్టు. మనకి గిఫ్ట్ 122 సెక్షన్ ప్రకారం ఒక కీ ఇంగ్రీడియంట్ ఏముంది, ఆ గిఫ్ట్ ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది అంటే, ఆ గిఫ్ట్ మస్ట్ బి యాక్సెప్టెడ్ బై ద డోనీ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తాడో దెన్ ద గిఫ్ట్ ఈస్ ద ట్రాన్సాక్షన్ ఈస్ కంప్లీటెడ్. ఇప్పుడు 125 సెక్షన్లో ఆ గిఫ్ట్ ట్రాన్సాక్షన్లో మల్టిపుల్ డోనీస్ ఉన్నప్పుడు ఒక డోనీ యాక్సెప్ట్ చేయలేదు, ఇద్దరు మిగిలిన డోనీస్ యాక్సెప్ట్ చేసినప్పుడు పరిస్థితి ఏమవుతుంది అనేదాన్ని ఇక్కడ మనం డిఫైన్ చేశారు. అప్పుడు ఏమవుతుందంటే, ఎవడైతే యాక్సెప్ట్ చేయలేదో వాడి షేర్ వాడికి వాయిడ్ అవుతుంది, కానీ మిగిలిన ఇద్దరు షేర్స్ యాక్సెప్ట్ అయింది కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో 1 acre ఉంది కాబట్టి 1/3 ముగ్గురు 3 షేర్స్ వచ్చినప్పుడు ఏబి యాక్సెప్ట్ చేశారు కాబట్టి వాళ్ళ షేర్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. అంటే ఏకి వెళ్ళిపోతే గిఫ్ట్, బి యాక్సెప్ట్ చేసేటప్పుడు బికి వెళ్ళిపోతే యాప్. మరి సికి ఇచ్చిన షేరు వాడు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఆ షేర్ పరిస్థితి ఏమవుతుంది అంటే, ఆ షేర్ ఆటోమేటికల్గా డోనార్కే వచ్చేస్తుంది. ఎందుకంటే వాడు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఆ గిఫ్ట్ డెఫినేషన్ ప్రకారం డోనీ మస్ట్ బి యాక్సెప్ట్ దట్ పర్టికులర్ గిఫ్ట్. కాబట్టి ఇతనికి ఇక్కడ యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఆటోమేటికలీ ఇట్ గోస్ బ్యాక్ టు ద డోనర్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అవర్ వీడియోస్.